తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కంపెనీలలో కూడా దాదాపు ఈ ఐటీ కంపెనీలలో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, స్వరాష్ట్రీయులు తక్కువ ఉన్నారు. అదే సరే ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువనే ఉన్నారు, ఇటు చూస్తే తెలంగాణలో అసలు తక్కువనే ఉన్నారు, ఇంకా కూడా తక్కువనే ఉన్నారు. ఎందుకు నార్త్ ఇండియన్స్కి ఎక్కువ ఎందుకు పోయినాయి ఉద్యోగాలు అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. సో ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీలు పెట్టినాం, స్కిల్ యూనివర్సిటీలు ఒక యూనివర్సిటీ పెట్టి స్కిల్ యూనివర్సిటీలు పెట్టినాం అనడం కాదు. ఒక నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టండి, నిజంగా ఆ స్కిల్ను డెవలప్ చేయండి. సంవత్సరానికి వేల మంది లక్షల మంది ఈ బీటెక్లు ఎంటెక్లు లేకపోతే ఈ పాలిటెక్నిక్లు పాస్ అయ్యి బయటకు వస్తూ ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ స్విగ్గీ జొమాటో అంటూ వాటిలలో పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో దానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకు అని అంటే గతంలో చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కావచ్చు. ఎందుకు అంటే సరైన నాణ్యమైనటువంటి విద్యను వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఎక్కడకుండా నైపుణ్యత దొరుకుతుంది. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే క్లియర్గా మాకు పట్టాలు అవసరం లేదు, మీరు చదువుకున్నటువంటి డిగ్రీలు కాదు మాకు కావాల్సింది, ఓపెన్గా చెప్తా ఉన్నాం, మీకు నైపుణ్యత ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకో, జస్ట్ అంత నైపుణ్యత ఉంటే చాలు, జాబ్కి అప్లై చేసుకో, మీకు జాబ్ ఇస్తామని చెప్తాను. నైపుణ్యతనే చూస్తున్నారు, ఇలా డిగ్రీలు అవి ఇవి కాదు.